హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్ఏ విత్ సి అనే సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ హ్యాషింగ్ గురించి అయితే చూద్దాం డీటెయిల్గా. సో హ్యాషింగ్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్గా హ్యాషింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి క్యూ డేటా స్ట్రక్చర్ గురించి అయితే కంప్లీట్గా చూసాం. క్యూని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అరేతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లింక్డ్ లిస్ట్తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా సర్కులర్ క్యూ ప్రోగ్రామ్ అదంతా కూడా చూసాము. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యింటే సో సీక్వెన్స్గా వీడియోస్ చూస్తూ వస్తే మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి డిఎస్ఏ సిరీస్లో హ్యాషింగ్ అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా హ్యాషింగ్ గురించి డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ హ్యాషింగ్? సో హ్యాషింగ్ అంటే ఏంటి? సో హ్యాషింగ్ ఈజ్ ఎ టెక్నిక్ used to store and retrieve data quickly using a hash function. సో హ్యాషింగ్ అనేది ఏం లేదు, జస్ట్ అదొక టెక్నిక్ అనమాట. సో ఒక హ్యాష్ ఫంక్షన్ ఉంటుంది, సేమ్ లైక్ ఒక ఫార్ములా అనుకోవచ్చు. హ్యాష్ ఫంక్షన్ అంటే ఒక ఫార్ములా అనుకోవచ్చు. సో ఆ హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా డేటాను స్టోర్ చేయడం కానీ, స్టోర్ చేసిన డేటాను రిట్రైవ్ చేయడం కానీ అవంతా కూడా చేయొచ్చు అనమాట. హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేసి త్రూ హ్యాష్ ఫంక్షన్ మనం ఏం చేయొచ్చు అంటే ఫాస్ట్గా డేటాని స్టోర్ చేయడం కానీ, రిట్రైవ్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. సో ఇట్ మ్యాప్స్ డేటా టు ఏ ఫిక్స్డ్ ఇండెక్స్ ఇన్ యాన్ అరే కాల్డ్ ఏ హ్యాష్ టేబుల్. సో అరేలో మనం ఏం చేస్తామంటే డేటాని ఫిక్స్డ్ ఇండెక్స్లో మ్యాప్ చేస్తాం అనమాట. సో అరేకి ఏవైతే ఇండెక్సెస్ ఉంటాయో, సో మామూలుగా అరేలో ఎలా స్టోర్ చేస్తామంటే డేటాని త్రూ ఇండెక్సెస్ స్టోర్ చేస్తాం అనమాట. లైక్ 0th ఇండెక్స్లో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్లో, ఆ నెక్స్ట్ ఎలిమెంట్ సెకండ్ ఇండెక్స్లో, అలా లీనియర్గా మనం అయితే స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట డేటాని. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆ ఫార్ములా ఏదైతే అప్లై చేస్తామో హ్యాష్ ఫంక్షన్ అనే ఫార్ములా మనకు ఒక ఇండెక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ ఇండెక్స్ వాల్యూలో మాత్రమే మనం డేటాని స్టోర్ చేయగలుగుతాం. ఆ ఇండెక్స్, పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత వచ్చిందో ఆ హ్యాష్ ఫంక్షన్ నుంచి వచ్చిన ఇండెక్స్ వాల్యూలో మాత్రమే మనం పర్టికులర్ డేటా అనేది మ్యాప్ చేయగలుగుతాం అనమాట. సో ఇట్ మ్యాప్స్ డేటా టు ఏ ఫిక్స్డ్ ఇండెక్స్ ఇన్ అన్ అరే కాల్డ్ ఏ హ్యాష్ టేబుల్. సో హ్యాష్ టేబుల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ హ్యాష్ టేబుల్ ఏం చేస్తామంటే ఇండెక్సెస్ ఉంటాయి, ఆ ఇండెక్స్ పర్టికులర్ ఇండెక్స్కి డేటా అనేది మ్యాప్ అయి ఉంటుంది అనమాట. సో అదంతా హ్యాష్ టేబుల్ అని చెప్పేసి అంటాం. ఇండెక్స్ ఉంటుంది, ఆ ఇండెక్స్కి మ్యాప్ అయిన డేటా ఉంటుంది, సో దాన్ని హ్యాష్ టేబుల్ అంటాం. సో అది ఏం చేస్తుందంటే ఇట్ మ్యాప్స్ డేటా టు ఏ ఫిక్స్డ్ ఇండెక్స్ ఇన్ అన్ అరే. సో జస్ట్ అరేలోనే హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఏదైతే ఇండెక్స్ వాల్యూ వస్తుందో సో ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూలో డేటాని మ్యాప్ చేస్తాం అనమాట. సపోజ్ హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి 3 వచ్చిందనుకో, సో డైరెక్ట్ థర్డ్ ఇండెక్స్లో ఏం చేస్తాం, డేటాని మ్యాప్ చేస్తాం. సపోజ్ 0 వస్తే 0th ఇండెక్స్లో డేటాని మ్యాప్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా డేటాని స్టోర్ చేస్తాం. అదేవిధంగా ఫాస్ట్గా కూడా రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట హ్యాషింగ్ యూజ్ చేసినప్పుడు. హ్యాషింగ్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్ టు స్టోర్ అండ్ రిట్రైవ్ డేటా క్విక్లీ యూజింగ్ ఏ హ్యాష్ ఫంక్షన్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట హ్యాషింగ్ గురించి. సో నెక్స్ట్, వై హ్యాషింగ్? సో హ్యాషింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వెరీ ఫాస్ట్ యాక్సెస్ అనమాట. సో డేటాను ఫాస్ట్గా స్టోర్ చేసుకోవచ్చు, అదేవిధంగా రిట్రైవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్గా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు త్రూ హ్యాషింగ్. అదేవిధంగా సెర్చ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. సో నార్మల్గా మనకు సెర్చ్ టైం ఏదైతే ఉంటుందో సో ఆ నార్మల్ సెర్చ్ టైం కంటే కూడా చాలా వరకు కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా సెర్చ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా హ్యాషింగ్ అనేది మెయిన్గా డేటాబేసెస్లో, కేచింగ్లో, అదేవిధంగా డిక్షనరీస్, మ్యాప్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, సో అటువంటి డేటా స్ట్రక్చర్స్లో కంప్లీట్గా యూజ్ చేయొచ్చు అనమాట. హ్యాషింగ్ అనేది మెయిన్గా డేటాబేసెస్, క్యాచింగ్, మ్యాప్స్ ఇటువంటి ఏరియాల్లో అయితే హ్యాషింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఎక్కువగా. సో ఎందుకంటే ఇందులో డేటా మ్యాపింగ్ సంబంధించి ఉంటుంది. సో క్యాచ్లో కూడా డేటా అనేది మ్యాప్ చేస్తుంది కదా. సో మెయిన్ మెమరీ డేటా ఏదైతే ఉందో సో క్యాచ్లో మ్యాప్ చేస్తూ ఉంటాం, క్యాచ్ మ్యాపింగ్ టెక్నిక్స్. సో అలా హ్యాషింగ్ యూజ్ చేసి సో క్యాచింగ్లో కానివచ్చు, డేటాబేసెస్లో కానివచ్చు డేటాని మ్యాప్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ఫంక్షన్. సో వాట్ ఈజ్ ఏ హ్యాష్ ఫంక్షన్? సో హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ దట్ కన్వర్ట్స్ ఏ కీ ఇంటూ అన్ ఇండెక్స్. సో త్రూ కీ. సో కీ అంటే ఏంటి, వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఒక ఇండెక్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఒక ఇండెక్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ
హ్యాష్ ఫంక్షన్ ఉంది. సో హెచ్ ఆఫ్ కీ ఈక్వల్ టు కీ మాడ్యులర్ డివిజన్ సైజ్ అని చెప్పేసి ఉంది. సపోజ్ కీ వచ్చేసి 80 అనుకుందాం అండ్ సైజ్ వచ్చేసి 10 అనుకుందాం. సో 80ని 10తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి సో అప్పుడు ఆ 0 అనేది ఇండెక్స్ వాల్యూ అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, ఆ హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు వచ్చిన 0 ఇండెక్స్లో ఆ 80 అనే వాల్యూని మ్యాప్ చేస్తాం అనమాట. ఏ ఫంక్షన్ దట్ కన్వర్ట్స్ ఏ కీ ఇంటూ అండ్ ఇండెక్స్. సో ఏదైతే కీని మనం హ్యాష్ ఫంక్షన్ ద్వారా ఇండెక్స్ కింద కన్వర్ట్ చేస్తామో ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఆ కీని మ్యాప్ చేస్తాం అనమాట. దాన్ని హ్యాష్ ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ దట్ కన్వర్ట్స్ ఏ కీ ఇంటూ అండ్ ఇండెక్స్, సింపుల్గా హ్యాష్ ఫంక్షన్ అంటే. సో హ్యాష్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో కీ మాడ్యులర్ డివిజన్ సైజ్, సో ఈ విధంగా హ్యాష్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క వాల్యూకి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసి వచ్చిన ఇండెక్స్లో మన పర్టికులర్ వాల్యూ అనేది మ్యాప్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్ అనమాట. సో హ్యాష్ టేబుల్ అంటే an array where data is stored using hash function. ఈచ్ ఇండెక్స్ స్టోర్స్ డేటా. సో హ్యాష్ టేబుల్ అంటే సింపుల్గా మనకి ఇండెక్స్ ఉంటుంది, అదేవిధంగా ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఏం డేటా స్టోర్ చేసామనేది డేటా కూడా ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఏదైతే డేటా అనేది మ్యాప్ అయి ఉంటుందో ఆ డేటా ఉంటుంది అనమాట. an array where data is stored using hash function. సో హ్యాష్ టేబుల్ అంటే సింపుల్గా అరే అనమాట. బట్ డేటాని ఎలా స్టోర్ చేస్తామంటే హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి స్టోర్ చేస్తాం. సో హ్యాష్ ఫంక్షన్ అంటే సింపుల్గా ఏ ఫంక్షన్ దట్ కన్వర్ట్స్ ఏ కీ ఇంటూ అండ్ ఇండెక్స్. సో కీని ఇండెక్స్గా కన్వర్ట్ చేస్తే దాన్ని హ్యాష్ ఫంక్షన్ అంటాం. సో అటువంటి హ్యాష్ ఫంక్షన్ని యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తే అరేలో, సో దాన్ని మనం హ్యాష్ టేబుల్ అని చెప్పేసి అంటాం. సో హ్యాష్ టేబుల్ ఏముంటాయి, సింపుల్గా ఇండెక్స్ ఉంటుంది, ఆ ఇండెక్స్కు మ్యాప్ అయిన పర్టికులర్ డేటా అనేది ఉంటుంది. సో ఈచ్ ఇండెక్స్ స్టోర్స్ డేటా. సో ఏ ఇండెక్స్లో ఏం డేటా స్టోర్ అయిందని చెప్పేసి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఈచ్ ఇండెక్స్ స్టోర్స్ డేటా. సో హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఏదైతే పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ వస్తుందో సో ఆ ఇండెక్స్ వాల్యూలో మనం ఏం చేస్తామంటే ఆ డేటాని మ్యాప్ చేస్తాం అనమాట ఆ పర్టికులర్ ఇండెక్స్కి. సో ఇది హ్యాష్ టేబుల్ గురించి. సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది హ్యాషింగ్లో, కొల్లీజన్ అని చెప్పేసి. సో కొల్లీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కొల్లీజన్ అంటే ఏంటి అంటే వెన్ 2 keys మ్యాప్ టు సేమ్ ఇండెక్స్. సపోజ్ 2 keys ఉన్నాయి మాకు 10, 15 అని చెప్పేసి, అండ్ సైజ్ వచ్చేసి 5 అనమాట. సో 10ని మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు 5తో ఇండెక్స్ వాల్యూ 0 వస్తుంది. అదేవిధంగా 15ను మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు ఇండెక్స్ వాల్యూ 0 వస్తుంది. సో ఇక్కడ వచ్చిన ఇండెక్స్ వాల్యూలో మనం ఆ పర్టికులర్ కీని మ్యాప్ చేయాలి. బట్ ఇక్కడ 2 keysకి సేమ్ ఇండెక్స్ వస్తున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, సో వెన్ 2 keys మ్యాప్ టు సేమ్ ఇండెక్స్ కొల్లీజన్ జరుగుతుంది అనమాట. సో ఒక సింగిల్ ఇండెక్స్లో 2 వాల్యూస్ సేమ్ సింగిల్ ఇండెక్స్కే పాయింట్అవుట్ చేస్తే ఏమవుతుంది, కొల్లీజన్ కదా. సో ఇప్పుడు 10 0th ఇండెక్స్కి వెళ్తుంది, 15 0th ఇండెక్స్కి వెళ్తుంది. సో బోత్ గో టు సేమ్ ఇండెక్స్, దాన్ని మనం కొల్లీజన్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైతే 2 వాల్యూస్ సేమ్ ఇండెక్స్కి వెళ్తాయో దాన్ని మనం కొల్లీజన్ అని చెప్పేసి అంటాం. సో సింపుల్గా కొల్లీజన్ అంటే ఏంటి అంటే, సో సేమ్ ఇండెక్స్కి 2 వాల్యూస్ పాయింట్అవుట్ చేస్తే కొల్లీజన్. సో బోత్ గో టు ద సేమ్ ఇండెక్స్, దట్ మీన్స్ కొల్లీజన్ అనమాట. సో ఇలా కొల్లీజన్ జరిగినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి కొల్లీజన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అని చెప్పేసి ఉంటాయి. సో కొల్లీజన్ జరిగినప్పుడు ఆ కొల్లీజన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో వాటిలో మెయిన్గా మనకి చైనింగ్, ఓపెన్ అడ్రసింగ్ అని చెప్పేసి ఉంటాయి. సో చైనింగ్లో ఏం చేస్తామంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి కొల్లీజన్ని హ్యాండిల్ చేస్తాం అనమాట. త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా మనం సేమ్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అవుతున్న మల్టిపుల్ కీస్ని ఏం చేస్తామంటే చైనింగ్ ద్వారా సేమ్ ఇండెక్స్లో చైనింగ్ చేస్తాం అనమాట. త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా ఆ కొల్లీజన్ని హ్యాండిల్ చేస్తాం. అదేవిధంగా ఓపెన్ అడ్రసింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో లీనియర్ ప్రోబింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఓపెన్ అడ్రసింగ్ యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే సో కొల్లీజన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అవుతున్న కొల్లీజన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇవి మనకు మెయిన్గా 2 హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అనమాట, కొల్లీజన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్, చైనింగ్, అదేవిధంగా ఓపెన్ అడ్రసింగ్. సో ఇది మనకు బ్రీఫ్గా హ్యాషింగ్ గురించి. సో ఒక్కసారి సమ్మరీ లాగా చూస్తే సో హ్యాషింగ్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా మనకి హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేస్తామంటే హ్యాష్ ఫంక్షన్ ద్వారా వచ్చిన ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో సో ఆ ఇండెక్స్ వాల్యూలో మనం ఏం చేస్తామంటే వాల్యూని మ్యాప్ చేస్తాం అనమాట. ఈ హ్యాషింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేటాని స్టోర్ చేయడం కానీ రిట్రైవ్ చేయడం కానీ చాలా ఫాస్ట్గా చేస్తాం. సో ఈ అరేలో ఫిక్స్డ్ ఇండెక్స్లో మనం ఏం చేస్తామంటే డేటాని మ్యాప్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం హ్యాష్ టేబుల్ అని చెప్పేసి అంటాం. సో హ్యాషింగ్ ఎందుకంటే వెరీ ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది, అదేవిధంగా సెర్చ్ టైం అనేది రెడ్యూస్ చేస్తుంది,
అండ్ మెయిన్గా డేటాబేసెస్ క్యాచింగ్ అండ్ డిక్షనరీస్ మ్యాప్స్ అటువంటి వాటిలో అయితే యూస్ చేస్తారనమాట. అదేవిధంగా హ్యాష్ ఫంక్షన్ అంటే ఏ హ్యాష్ ఫంక్షన్ దట్ కన్వర్ట్స్ ఏ కీ ఇంటూ అన్ ఇండెక్స్. సో ఏదైతే కీ ఉంటుందో సో దాన్ని హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక ఇండెక్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ఆ ఇండెక్స్ వాల్యూలో ఏం చేస్తాం, ఏదైతే కీ ఉందో దాన్ని ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూలో మ్యాప్ చేస్తాం. సో నెక్స్ట్ హ్యాష్ టేబుల్ అంటే ఒక అరే అనమాట. సో దాంట్లో ఏం చేస్తామంటే హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తాం. సో ఈచ్ ఇండెక్స్ స్టోర్స్ డేటా. సో హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఇండెక్స్ అనేది వస్తుంది, ఆ పర్టికులర్ ఇండెక్స్లో వాల్యూని స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ కొలిజన్ అంటే ఏంటంటే వెన్ 2 కీస్ మ్యాప్ టు సేమ్ ఇండెక్స్. సో సేమ్ ఇండెక్స్కి ఏవైతే కీస్ పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయో మల్టిపుల్ కీస్ మోర్ దాన్ 1 కీ, సో దాన్ని మనం ఏమంటాం అంటే కొలిజన్ అని చెప్పేసి అంటాం. బోత్ గో టు సేమ్ ఇండెక్స్. సో అటువంటి సిచ్యువేషన్ని కొలిజన్ అని చెప్పేసి అంటాం. సో అలా ఆ కొలిజన్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. చైనింగ్, ఓపెన్ అడ్రసింగ్ లాంటి కొలిజన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి కొలిజన్ అనేది హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఇది బ్రీఫ్గా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హ్యాషింగ్ గురించి. సో ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ అనేది చూద్దాం హ్యాషింగ్ మీద. సి లాంగ్వేజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి హ్యాషింగ్ అనేది అని చెప్పేసి కంప్లీట్గా ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ప్రోగ్రామ్స్ చూస్తే ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి హ్యాషింగ్. సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అదంతా కూడా ప్రాక్టికల్ అండర్స్టాండ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉంచాను అనమాట, సో టైం సేవ్ చేయడం కోసం. సో ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంచాను. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది హ్యాషింగ్ మీద. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సింపుల్ హ్యాషింగ్ అనమాట. సో హ్యాషింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇన్సర్ట్ చేసి వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసి అదేవిధంగా సెర్చ్ ఎలా చేయాలని చెప్పేసి ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో సింపుల్ హ్యాషింగ్, ఇన్సర్ట్ అండ్ సెర్చ్. సో కీస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేస్తాం, అదేవిధంగా ఏదైనా ఒక పర్టికులర్ కీ గురించి ఎలా సెర్చ్ చేస్తాం ప్రోగ్రామ్ ద్వారా అని చెప్పేసి సో స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్లో ఏం చేశానంటే నేను ఇక్కడ సో హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేశాను. మెయిన్ మనకు కావాల్సిన హెడర్ ఫైల్ stdio.h. నెక్స్ట్ ఒక మ్యాక్రో అనేది ఇచ్చాను. సో సైజ్ అనేది ఇవ్వాలి కదా, అరే సైజ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ అరేతో ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి హ్యాష్ టేబుల్ అనేది. సో హ్యాష్ టేబుల్ అంటే నథింగ్ బట్ అరే, బట్ డేటాని ఎలా స్టోర్ చేస్తామంటే యూజింగ్ హ్యాష్ ఫంక్షన్ డేటాని స్టోర్ చేస్తాం. సో నేను ఇక్కడ మ్యాక్రో అని తీసుకున్నాను. సో మ్యాక్రోకి నేమ్ వచ్చేసి సైజ్ అని చెప్పేసి ఇచ్చాను. సో సైజు అదేవిధంగా 10 అనే వాల్యూ ఇచ్చాను. సో దాని మీనింగ్ ఏంటంటే సో త్రూ అవుట్ ప్రోగ్రాంలో ఎక్కడైతే సైజ్ అని చెప్పేసి ఉంటుందో అక్కడంతా కూడా 10 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. ఆ సైజ్ అనే మ్యాక్రో ఎక్కడైతే ఉంటుందో త్రూ అవుట్ ప్రోగ్రాంలో అక్కడంతా కూడా 10 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ అరే సైజు 10 అని తీసుకున్నట్లుగా మీనింగ్ అనమాట. సో ఇక్కడ కింద ఏం చేశానంటే అరే క్రియేట్ చేశాను అనమాట. సో ఇంటీజర్ డేటా టైప్తో. సో అరేని ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ డేటా టైప్ ఇస్తాం, తర్వాత అరే నేమ్ ఇస్తాం, తర్వాత అరే సైజ్ అనేది ఇస్తాం. సో ఈ విధంగా అరేని క్రియేట్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాను. నెక్స్ట్ అరే నేమ్ వచ్చేసి హ్యాష్ టేబుల్ అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ అరేకి సైజ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సైజ్ అనే మ్యాక్రో ఇచ్చాను. సో సైజ్ అనే మ్యాక్రో ఇచ్చినప్పుడు 10 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ టేబుల్ అనే అరేకి 10 సైజ్ అనమాట. సో సైజ్ వచ్చేసి హ్యాష్ టేబుల్ అరే సైజ్ వచ్చేసి 10 అనమాట. సో 10 ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను అరేని క్రియేట్ చేశాను అనమాట. సో ఇంటీజర్ డేటా టైప్తో హ్యాష్ టేబుల్ అనే నేమ్తో 10 సైజ్తో అరేని క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ 2 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో వాయిడ్ ఇన్సర్ట్, ఇంట్ సెర్చ్ అని చెప్పేసి. సో ఒక ఫంక్షన్ ఇన్సర్షన్ కోసం, ఒక ఫంక్షన్ వచ్చేసి సెర్చింగ్ కోసం అనమాట. సో ఈ 2 ఫంక్షన్స్ని నేను సో ఇక్కడ మెయిన్ మెథడ్లో కాల్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మెయిన్ మెథడ్లో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే సో ఆల్రెడీ ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాం కదా. సో సింపుల్గా ఆ ఇన్సర్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఇన్సర్ట్ అని చెప్పేసి, సో ఇన్సర్ట్ నేమ్తో నేను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఫంక్షన్ కాల్ చేసి సో ఏదైతే వాల్యూని నేను మ్యాప్ చేయాలనుకుంటున్నానో, ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో సో ఆ వాల్యూని నేను యాక్చువల్ వాల్యూగా పాస్ చేశాను పారామీటర్కి. సో ఇక్కడ ఏదైతే ఇంట్ కీ అని చెప్పేసి ఉందో సో ఆ కీలోకి నేను యాక్చువల్ వాల్యూ 10 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేశాను. సో ఇన్సర్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసి 10 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో సో రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ ఇచ్చాను అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇన్సర్ట్, పారామీటర్ వచ్చేసి సింగిల్ పారామీటర్ తీసుకున్న ఇంట్ కీ అని చెప్పేసి. సో ఎందుకంటే
కీని మ్యాప్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ ఇంట్ కీ అని చెప్పేసి సింగిల్ పారామీటర్ అనేది తీసుకున్నాను ఇన్సర్ట్ ఫంక్షన్లో. సో ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ ఆఫ్ 10 అని చెప్పేసి కాల్ చేసినప్పుడు ఇన్సర్ట్ ఫంక్షన్ని సో ఈ 10 అనే వాల్యూ ఇంట్ కీలోకి పాస్ అవుతుంది అనమాట. సో ఇంట్ కీలో ఇప్పుడు 10 అనే వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫంక్షన్ లోపల వచ్చేసి ఒక వేరియబుల్ అనేది తీసుకున్న ఇండెక్స్ స్టోర్ చేసుకోవడం కోసం. సో హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే ఇండెక్స్ వాల్యూ వస్తుందో సో ఆ వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం ఇండెక్స్ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ అనేది తీసుకున్నాను అనమాట ఫంక్షన్ లోపల. సో ఇంట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఏదైతే ఉందో కీ మాడ్యులర్ డివిజన్ సైజ్ అని చెప్పేసి సో ఇది మనకి హ్యాష్ ఫంక్షన్ అనమాట. హ్యాష్ ఫంక్షన్ సో దీన్ని హ్యాష్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఈ హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే కీ మీద మనకు ఒక ఇండెక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూలో ఈ 10 అనే వాల్యూని స్టోర్ చేస్తాం. ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఈ 10 అనే కీ ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ వచ్చేసి కీ మాడ్యులర్ డివిజన్ సైజ్ అనమాట. సో కీ మాడ్యులర్ డివిజన్ సైజ్ అంటే సో కీ వచ్చేసి 10, అదేవిధంగా మాడ్యులర్ డివిజన్ సైజ్ వచ్చేసి ఇక్కడ 10. సో మ్యాక్రోలో 10 ఇచ్చాం కాబట్టి సైజ్ ఉన్న ప్రతి చోట 10తో రీప్లేస్ అవుతుంది. సో 10 మాడ్యులర్ డివిజన్ 10. సో 10 మాడ్యులర్ డివిజన్ 10 చేసినప్పుడు ఏమవుతుంది, రిమైండర్ ఆబ్వియస్గా 0 వస్తుంది. 10 1s are 10. సో రిమైండర్ అనేది 0 వస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి ఇండెక్స్ వాల్యూ 0 వస్తుంది అన్నమాట. సో ఈ 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సో ఇండెక్స్ అని ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఫంక్షన్లో సో ఆ 0 అనే వాల్యూ ఈ ఇండెక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే 0th ఇండెక్స్లో ఈ 10 అనే కీని మ్యాప్ చేయాలి అరేలో. హ్యాష్ టేబుల్లో ఏదైతే 0th ఇండెక్స్లో ఈ 10 అనే కీని మ్యాప్ చేయాలి అని దాని మీనింగ్. సో ఇక్కడ కింద ఏం చేసాను, సింపుల్గా హ్యాష్ టేబుల్ అనే అరేలో ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్లో నేను సింపుల్గా కీని ప్లేస్ చేస్తున్నాను. సో కీ వచ్చేసి 10 కాబట్టి సో నేను ఏం చేస్తున్నా ఇక్కడ హ్యాష్ టేబుల్లో ఏదైతే 0th ఇండెక్స్ ఉంటుందో సో 10 సైజ్ కదా మొత్తము. సో ఆ 10 సైజ్లో 0th ఇండెక్స్లో 10 అనే వాల్యూని మ్యాప్ చేస్తున్నా. సో 10 అనే కీని సింపుల్గా మ్యాప్ చేస్తున్నా. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం ఇన్సర్ట్ని కాల్ చేస్తున్నా. ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం కోసం సెకండ్ టైం ఇన్సర్ట్ కాల్ చేస్తున్నా. ఈసారి 25 అనే వాల్యూతో కాల్ చేస్తున్నా. సో 25 అనే వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ కీ అనే పారామీటర్లోకి పాస్ అవుతుంది అనమాట. సో ఇన్సర్ట్ అనే ఫంక్షన్లో కీ అనే పారామీటర్లోకి 25 అనే వాల్యూ పాస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం కీ మీద. సో హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే ఇండెక్స్ అనేది వస్తుంది. సో ఆ పర్టికులర్ ఇండెక్స్లో 25 అనే కీని మ్యాప్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆ కీ మీద హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాం. సో కీ వచ్చేసి 25. సో 25 మాడ్యులర్ డివిజన్ 10. సో 25 మాడ్యులర్ డివిజన్ 10తో చేసినప్పుడు ఏమవుతాయి, సో 10 2s are 20 కాబట్టి సో రిమైండర్లో 5 వస్తుంది. సో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ కన్సిడర్ చేస్తాం. నార్మల్ డివిజన్ చేసినప్పుడు కోషెంట్ అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మాడ్యులర్ డివిజన్ కాబట్టి సో రిమైండర్లో వచ్చిన వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాం. సో 10 2s are 20. సో 25 minus 20 సో మనకి ఇండెక్స్ వాల్యూ అనేది 5 వస్తుంది అనమాట. సో 5th ఇండెక్స్లో మనం ఏం చేస్తాం, సో ఈ 5 అనే ఇండెక్స్ వాల్యూ ఇక్కడ ఇండెక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ టేబుల్ అనే అరేలో 5th ఇండెక్స్లో 25 అనే కీని స్టోర్ చేయాలి అన్నట్టుగా దాని మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇంతకుముందు 10ని ఏం చేసాం, 0th ఇండెక్స్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ 25కి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు 5 వచ్చింది కాబట్టి సో 5th ఇండెక్స్లో నేను ఏం చేస్తున్నా 25ని మ్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం కోసం నేను మళ్ళీ థర్డ్ టైం ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో 30 అనే వాల్యూతో ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు 30 అనే వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే పారామీటర్ ఉందో ఇంట్ కీ అని చెప్పేసి సో ఆ పారామీటర్లో పాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్లో ఇంట్ కీ అని చెప్పేసి ఏదైతే పారామీటర్ ఉందో సో ఆ పారామీటర్లోకి 30 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది. సో ఇప్పుడు కీ వచ్చేసి 30 అనమాట. సో 30 మీద మళ్ళీ మనం ఏం చేయాలి, హ్యాష్ ఫంక్షన్ అప్లై చేయాలి. హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే ఇండెక్స్ వస్తుంది. సో ఆ ఇండెక్స్లో మనం ఏం చేస్తామంటే 30 అనే కీని మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్గా కీ పర్సంటేజ్ సైజ్, కీ మాడ్యులర్ డివిజన్ సైజ్. సో కీ వచ్చేసి 30. సో కీ వచ్చేసి 30 అనమాట. సో కీ వచ్చేసి 30. సో 30 మాడ్యులర్ డివిజన్ 10 చేసినప్పుడు ఏమవుతుంది, 10 3s are 30 కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది, ఇండెక్స్ వాల్యూ 0 వస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ టేబుల్ అనే అరేలో 0th ఇండెక్స్లో 30 అనే కీని మ్యాప్ చేయాలి. బట్ ఇంతకుముందు ఆల్రెడీ 0th ఇండెక్స్లో 10 అనే వాల్యూని ఇన్సర్ట్ చేసాం.
సో మళ్ళీ సేమ్ 30 కూడా 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు కొల్లిజన్ అనే కాన్సెప్ట్ చెప్పాం కదా ఇంతకుముందు. సో సేమ్ ఇండెక్స్కి మల్టిపుల్ వాల్యూస్ పాయింట్అవుట్ చేసి సో దాన్ని కొల్లిజన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కొల్లిజన్ అక్కడైంది ఎందుకంటే 0th ఇండెక్స్లో ఇంతకుముందు 10 స్టోర్ చేసాం, 10 అనే కీని మ్యాప్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ 30 కూడా 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో ఆ ప్రీవియస్గా ఉన్న 10 అనే వాల్యూ ఓవర్ రైట్ అవుతుంది అనమాట. సో 10 అనే వాల్యూ 30తో రీప్లేస్ అవుతాయి. సో దానివల్ల ఏమైంది మనకి, సో డేటా అనేది లాస్ అయింది. సో 10 ఏదైతే మ్యాప్ చేసామోకి సో అదేమవుతుంది ఓవర్ రైట్ అయిపోతుంది. ఓవర్ రైట్ అయిపోయి సో లేటెస్ట్గా ఇండెక్స్కి ఏదైతే పాయింట్అవుట్ అవుతుందో ఆ వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సో కొల్లిజన్ని హ్యాండిల్ చేయకపోతే ఈ విధంగా రీప్లేస్ అవుతుంది అనమాట. సో అలా రీప్లేస్ అవ్వకుండా మనం కొల్లిజన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ యూస్ చేసి ఫర్దర్గా ప్రాసెస్ అనేది చేస్తాము. సో ఈ ప్రోగ్రామ్లో సింపుల్గా ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ సెర్చ్ ఎలా చేయాలని చెప్పేసి జస్ట్ సింపుల్గా ఇన్సర్ట్ అండ్ సెర్చ్ కోసం చూస్తున్నాం. సో ఫర్దర్ ప్రోగ్రామ్స్లో ఇంకా హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, కొల్లిజన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అదంతా కూడా చూద్దాం. సో ఇక్కడ సింపుల్గా 30 కూడా 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి సో ప్రీవియస్గా ఉన్న 10 అనే వాల్యూని రీప్లేస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు 0th ఇండెక్స్లో 30 అనే వాల్యూ ఉంటుంది అండ్ 5th ఇండెక్స్లో 25 ఉంటుంది. సో ఈ విధంగా నేను ఏం చేశాను అంటే 3 ఎలిమెంట్స్ని మ్యాప్ చేశాను హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి. సో 10 అనే వాల్యూకి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు 0 ఇండెక్స్ వచ్చింది. సో 0th ఇండెక్స్లో 10 అనే కీని మ్యాప్ చేశాను. నెక్స్ట్ 25 అనే వాల్యూ మీద హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు 5 అనే ఇండెక్స్ వచ్చింది. సో 5th ఇండెక్స్లో 25 అనే కీని మ్యాప్ చేశాను. సో మళ్ళీ 30 అనే కీ మీద హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు సో 0 అనే వాల్యూ వచ్చింది. సో 0th ఇండెక్స్లో ఆల్రెడీ 10 ఉంది ఇంతకుముందు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం 30 కూడా 0th ఇండెక్స్కే పాయింట్అవుట్ చేస్తున్నాం కాబట్టి సో ప్రీవియస్గా ఉన్న 10ని 30తో రీప్లేస్ చేస్తున్నాం. సో అది ఇప్పుడు ఏమవుతుంది 30 అనేది 0th ఇండెక్స్కి మ్యాప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇన్సర్ట్ అనేది చేస్తాం సింపుల్గా హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసి. హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే ఇండెక్స్ వాల్యూ వస్తుందో సింపుల్గా ఆ ఇండెక్స్ వాల్యూలో మనకు కావాల్సిన కీ, ఏ కీ మీద అయితే హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసామో సో ఆ కీని మ్యాప్ చేస్తాం అనమాట ఆ ఇండెక్స్ వాల్యూలో. ఈ విధంగా ఇన్సర్ట్ అనేది చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ సింపుల్గా హ్యాష్ టేబుల్ అనేది ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. సో ప్రింట్ ఏ విధంగా చేస్తాం, సేమ్ అరేలో ఎలా అయితే ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తామో టోటల్ అన్ని వాల్యూస్ని సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ i = 0, i < size. సో 0 to 10 వరకు ఉంటాయి కదా మనకు. సో 0 to 9 సో టోటల్గా 10 వాల్యూస్ అనమాట. సో అందుకే ఇక్కడ i < size అని చెప్పేసి తీసుకున్నాం. ఎందుకంటే 0తో ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది అప్ టు 9 వరకు. సో 0 to 9 అంటే టోటల్ 10 వాల్యూస్ అనమాట. సో అందుకే ఇక్కడ నేను i < size అని చెప్పేసి తీసుకున్నాను. సో 0 to 9 వరకు కూడా లూప్ అనేది రన్ అవుతుంది. సో 0 to 9 వరకు ఉన్న ఇండెక్స్ వాల్యూస్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ i = 0, 0 <10 ట్రూ కాబట్టి సో హ్యాష్ టేబుల్లో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయ్యి ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అలా అప్ టు 9th ఇండెక్స్ వరకు కూడా వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అనమాట. 0 to 9 ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అనమాట. సో 9th ఇండెక్స్ వరకు ప్రింట్ అయిన తర్వాత 9 వరకు ఉన్న ఇండెక్స్ వరకు ప్రింట్ అయిన తర్వాత సో లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ ఇంక్రిమెంట్ అయినప్పుడు i వాల్యూ 10 అవుతుంది. సో 10 <10 అన్నప్పుడు లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. కండిషన్ ఫెయిల్ అయిపోయి లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అలా లూప్ బ్రేక్ అయిపోయినప్పుడు అప్పటి వరకు సాటిస్ఫై అయిన వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసి సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెర్చ్ ఎలా చేయాలి, ఒక పర్టికులర్ కీని ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో సెర్చ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే సెర్చ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము మెయిన్ మెథడ్ బయట, సో ఆ ఫంక్షన్ని ఇఫ్ కండిషన్లో పెట్టి సెర్చ్ చేస్తున్నాం. సో 25 అనే కీ కోసం సెర్చ్ చేస్తున్నాం. సో 25 అనే కీ హ్యాష్ టేబుల్లో ఉందా లేదా అని చెప్పేసి సెర్చింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ సెర్చ్ ఆఫ్ 25 అని చెప్పేసి సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైతే ఇంట్ కీ అని ఉందో సో ఆ కీలోకి 25 అనే వాల్యూ అనేది పాస్ అయిపోతుంది. సో కీలోకి 25 అనే వాల్యూ అనేది పాస్ అవుతుంది అనమాట. సో పాస్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట. సో హ్యాష్ ఫంక్షన్ ఎందుకు అప్లై చేస్తున్నా అంటే దాని ఇండెక్స్ వాల్యూ తెలుసుకోవడం కోసం. సో సింపుల్గా ఇండెక్స్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. ఏ కీకైనా ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. సో హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే సింపుల్గా ఇండెక్స్ వాల్యూ వస్తుంది. సో డైరెక్ట్గా ఆ ఇండెక్స్ వాల్యూలోకి వెళ్ళిపోయి
కండిషన్ అనేది చెక్ చేస్తాం అనమాట. ఇండెక్స్ వాల్యూలో ఉన్న కీ అండ్ మనం ఇక్కడ ఫంక్షన్లో పాస్ చేసిన కీ సేమ్ ఉంటే ఫౌండ్ అని చెప్పేసి ఇస్తాం, లేదంటే నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇస్తాం. సింపుల్ లాజిక్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, కీ మాడ్యులర్ డివిజన్ సైజ్. సో కీ వచ్చేసి 25. సో 25 సో ఇక్కడ 25 మాడ్యులర్ డివిజన్ సైజ్ వచ్చేసి 10. సో 25ని 10తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు ఇండెక్స్ వాల్యూ అనేది 5 వస్తుంది. సో ఇక్కడ 5 వస్తుంది. సో అప్పుడు ఇండెక్స్ వాల్యూ తెలిసింది మనకి. ఇండెక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూకి వెళ్ళిపోయి సెర్చ్ చేయాలి. ఇప్పుడు హ్యాష్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్. సో అంటే హ్యాష్ టేబుల్లో ఇండెక్స్ వాల్యూ 5th ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఈక్వల్స్ టు కీ. సో కీలో 25 ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేసామో ఆ ఇండెక్స్ వాల్యూ కూడా కీకి ఈక్వల్ అయితే మనం ఏం చేస్తాం, ఫౌండ్ అని చెప్పేసి రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ హ్యాష్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్. సో హ్యాష్ టేబుల్ అనే అరేలో 5th ఇండెక్స్లో ఏముంది మనకి 25 అనే వాల్యూ ఉంది. సో 25 ఈక్వల్స్ టు కీ. సో కీలో కూడా 25 ఉంది. సో 25 ఈక్వల్స్ టు 25 ట్రూ కాబట్టి మనం చేస్తాం రిటర్న్ 1. సో అంటే ఫంక్షన్ నుంచి ట్రూ అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేసి 1 రిటర్న్ చేసింది కాబట్టి సో ఇఫ్ 1 అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టు. సో ప్రింట్ ఆఫ్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ ఆ ఇండెక్స్లో కీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేకపోతే మనం ఏం చేస్తాం, నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేస్తే కంప్లీట్గా ప్రింట్ అవుతుంది అనమాట. ఇన్సర్ట్ చేసినవి అదేవిధంగా సెర్చ్ చేసిన కీ గురించి కంప్లీట్గా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ 10 ఇండెక్సెస్ కూడా ప్రింట్ అయిపోయాయి అనమాట. సో ఫస్ట్ 10ని ఇన్సర్ట్ చేసినప్పుడు 0th ఇండెక్స్లో 0th ఇండెక్స్కి మ్యాప్ చేసాం. అండ్ 25ని 5th ఇండెక్స్కి మ్యాప్ చేసాం. అండ్ మళ్ళీ 30ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది 0th ఇండెక్స్కి మ్యాప్ అయింది కాబట్టి సో ఇక్కడ 10 అనే వాల్యూని రీప్లేస్ చేసింది అనమాట. సో కొల్లిజన్ జరిగింది కాబట్టి సో లేటెస్ట్గా ఏదైతే ఇండెక్స్కి పాయింట్అవుట్ అయిందో ఆ వాల్యూ అనేది ఆ ఇండెక్స్కి మ్యాప్ అయింది అనమాట. సో ప్రీవియస్గా ఉన్న 10 అనే వాల్యూ 30తో రీప్లేస్ అయిపోయింది. అండ్ 5th ఇండెక్స్లో 25 అనే వాల్యూ ఉంది. సో ఇంకా రిమైనింగ్ ఇండెక్స్లో ఏం మ్యాప్ చేయలేదు కాబట్టి సో రిమైనింగ్ ఇండెక్స్లో 0 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఈ మొత్తం టోటల్ 10 ఇండెక్సెస్ అనమాట. హ్యాష్ టేబుల్లో 0th ఇండెక్స్లో 30 ఉంది అండ్ 5th ఇండెక్స్లో 25 అనే కీని మ్యాప్ చేసాం. అండ్ ఫైనల్గా ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఏదైతే 25 అనే కీని 5th ఇండెక్స్లో ఉందా లేదా అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు సో 5th ఇండెక్స్లో 25 ఉంది కాబట్టి సో మనకి సెర్చ్ చేసినప్పుడు ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా ఇన్సర్షన్ అండ్ సెర్చ్ అనేది చేస్తాము హ్యాష్ టేబుల్లో సింపుల్గా. సో సింపుల్గా హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాము. సో హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఏదైతే ఇండెక్స్ వాల్యూ వస్తుందో సో ఆ ఇండెక్స్ వాల్యూలో ఆ కీని ఏ కీ మీద అయితే హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసామో సింపుల్గా ఆ కీని ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఇండెక్స్లో ప్లేస్ చేస్తాం. ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూకి మ్యాప్ చేస్తాం అన్నమాట. అది సింపుల్గా మనకి సింపుల్ హ్యాషింగ్ విత్ ఇన్సర్షన్ అండ్ సెర్చ్. నెక్స్ట్ హ్యాషింగ్ విత్ కొల్లిజన్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్లో ఏంటంటే కొల్లిజన్ జరిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి కొల్లిజన్ హ్యాండ్లింగ్ టెక్నిక్ అనేది చూద్దాం. సో చైనింగ్ అంటే లింక్డ్ లిస్ట్ కదా మనకి. సో ఇక్కడ చైనింగ్లో లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి త్రూ లింక్డ్ లిస్ట్ మనం ఏం చేస్తామంటే కొల్లిజన్ని హ్యాండిల్ చేస్తాం అనమాట. సో సేమ్ ఇండెక్స్కి మల్టిపుల్ కీస్ అనేవి మ్యాప్ అయినప్పుడు వాటిని త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా చైనింగ్ ద్వారా కొల్లిజన్ అనేది హ్యాండిల్ చేస్తాం. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా ప్రోగ్రామ్ అనేది ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నేను stdio.h అని చెప్పేసి హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేశాను. అండ్ స్టాండర్డ్ library.h అని ఈ హెడర్ ఫైల్ ఎందుకు యూజ్ చేశాను అంటే సో నేను ఇక్కడ డైనమిక్ మెమరీ అనేది అలొకేట్ చేస్తున్నాం మెల్లాక్ యూజ్ చేసి. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో స్టాండర్డ్ library.h అని చెప్పేసి ఈ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక మ్యాక్రో అనేది యూజ్ చేస్తున్నా హ్యాష్ డిఫైన్ సైజ్ 5 అని చెప్పేసి. సో దాని మీనింగ్ ఏంటంటే సో ఎక్కడైతే ప్రోగ్రామ్లో సైజ్ అని చెప్పేసి ఉంటుందో సో అక్కడంతా కూడా 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. సో సైజ్ అనే ప్రతి చోట సైజ్ ఉన్న ప్రతి చోట 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాను ఇక్కడ
లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే సో త్రూ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో స్ట్రక్ట్ కీవర్డ్ అండ్ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి నోడ్ అని చెప్పేసి తీసుకుంటాం. అండ్ మనకి లింక్డ్ లిస్ట్లో 2 మెంబర్స్ ఉంటాయి కదా. సో 2 థింగ్స్ ఉంటాయి. సో ఒకటి నోడ్లో డేటా అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. డేటా అదేవిధంగా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో డేటా కోసం ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ అడ్రస్ స్టోర్ చేసుకోవాలంటే పాయింటర్ క్రియేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ స్ట్రక్చర్ పాయింటర్ కూడా క్రియేట్ చేసాం. స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పేసి. సో పాయింటర్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ హ్యాష్ టేబుల్ కూడా క్రియేట్ చేసాం త్రూ స్ట్రక్చర్తో మన అరేతో హ్యాష్ టేబుల్ కూడా క్రియేట్ చేసాం అన్నమాట. ఇక్కడ హ్యాష్ టేబుల్ అని చెప్పేసి సైజ్ ఇచ్చాం. సో సైజు ఏంటి అంటే ఇక్కడ మ్యాక్రో 5 తీసుకున్నాం కాబట్టి సైజ్ అనే మ్యాక్రో ఎక్కడైతే ఉంటుందో ప్రోగ్రామ్లో అక్కడంతా కూడా 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే సో హ్యాష్ టేబుల్ అనే అరే సైజు 5 అన్నట్టుగా మీనింగ్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇన్సర్ట్ అండ్ డిస్ప్లే చేస్తున్నా. సో ఇన్సర్ట్ చేసినప్పుడు సో సేమ్ ఇండెక్స్కు ఏదైతే వాల్యూ మ్యాప్ అవుతుందో సో అప్పుడు కొలిజన్ని హ్యాండిల్ చేసి ఫైనల్గా డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ 10, 15, 20 అని చెప్పేసి 3 కీస్ని మ్యాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ ఆఫ్ 10 అని చెప్పేసి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. 10 అనే వాల్యూతో ఇన్సర్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ డైరెక్ట్గా వాయిడ్ రిటర్న్ టైప్తో ఏదైతే ఇన్సర్ట్ అనే నేమ్తో ఫంక్షన్ క్రియేట్ చేసామో సో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అండ్ ఆ ఫంక్షన్లో ఇక్కడ కీ అనే పారామీటర్లోకి 10 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ కీ అనే పారామీటర్లోకి మనకి 10 అనే వాల్యూ పాస్ అవుతుంది అనమాట. 10 అనే వాల్యూ పాస్ అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తాం, సింపుల్గా హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఏదైతే కీ ఉందో పారామీటర్లో సో ఆ కీ మీద ఏం చేస్తామంటే హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తాం. సో కీ మీద హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇండెక్స్ వస్తుంది అనమాట. సో ఆ ఇండెక్స్లో ఏం చేస్తాం, ఆ కీని మ్యాప్ చేస్తాం. సింపుల్గా ఆ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో సో ఆ ఇండెక్స్ వాల్యూలో సింపుల్గా కీని మ్యాప్ చేస్తాము. సో ఇక్కడ కీ మాడ్యులర్ డివిజన్ సైజ్. సో కీ వచ్చేసి మనకి 10 ఉంది. అదేవిధంగా 10ని మాడ్యులర్ డివిజన్ 5తో చేస్తాం. సో 10ని 5తో చేసినప్పుడు ఏమవుతాయి, 5 2s are 10 కాబట్టి సో రిమైండర్ 0 వస్తుంది. సో దట్ మీన్స్ ఇండెక్స్ వచ్చేసి 0 అనమాట. సో 0 అనే ఇండెక్స్లో 10 అనే కీని మ్యాప్ చేయాలి. సో ఎలా మ్యాప్ చేస్తామంటే త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా అయితే మనం మ్యాప్ చేస్తాం అనమాట 0th ఇండెక్స్లో. సో లింక్డ్ లిస్ట్ కోసం నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది డైనమిక్గా అలొకేట్ చేస్తున్నాం మెల్లాక్ యూజ్ చేసి. సో మెల్లాక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో స్ట్రక్ట్ నోడ్లో ఎంతైతే సైజ్ ఉంటుందో పాయింటర్ అండ్ డేటాకి సో ఆ సైజు ఎంతైతే కావాలో దానికి ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనమాట. సో అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది మెల్లాక్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం అనమాట డైనమిక్గా. అండ్ నేను ఏం చేస్తున్నా నెక్స్ట్ అలా క్రియేట్ చేసిన మెమరీ అడ్రస్ని న్యూ నోడ్లో స్టోర్ చేస్తున్నా. అండ్ ఆ న్యూ నోడ్లో ఏదైతే మనం మెమరీ క్రియేట్ చేసామో అందులో నేను ఏం చేస్తున్నా, సింపుల్గా ఆ నోడ్లో ఏముంటాయి మనకి స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి స్ట్రక్ట్ వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, స్ట్రక్చర్ వేరియబుల్. సో స్ట్రక్చర్ వేరియబుల్లో 2 థింగ్స్ ఉన్నాయి మనకు, ఒకటి డేటా అండ్ ఇంకోటి పాయింటర్ అనమాట నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం. సో డేటాలో ఏం చేస్తున్నా, సింపుల్గా కీని ప్లేస్ చేస్తున్నా న్యూ నోడ్లో డేటాని సింపుల్గా ఒక నోడ్ క్రియేట్ చేసి అందులో డేటాలో సింపుల్గా 10 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా. అండ్ నోడ్ నెక్స్ట్లో ఏం చేస్తున్నా అంటే హ్యాష్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్. సో నోడ్ నెక్స్ట్ అనేది హ్యాష్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్. హ్యాష్ టేబుల్ అనే అరేలో ఇండెక్స్ వచ్చేసి 0 వాల్యూ కదా. సో నోడ్ నెక్స్ట్ అనేది 0th ఇండెక్స్ హ్యాష్ టేబుల్ అనే అరేలో 0th ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇండెక్స్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి సో ఆ నోడ్ అనేది 0th ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నా. సో డేటాలో వచ్చేసి కీ ఇచ్చాను అండ్ నోడ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్ ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నా, 0th ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, హ్యాష్ టేబుల్ ఇండెక్స్. సో హ్యాష్ టేబుల్ ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్లో సింపుల్గా ఆ న్యూ నోడ్ని ప్లేస్ చేస్తున్నాం. సో 0th ఇండెక్స్లో ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో 10 అనే నోడ్ సో ఆ నోడ్ని 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నాం. సింపుల్గా ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో అందులో డేటాలో 10 అనే వాల్యూ ప్రింట్ చేసా అండ్ నెక్స్ట్లో హ్యాష్ టేబుల్ ఇండెక్స్ 0th ఇండెక్స్ యొక్క అడ్రస్ అనేది ఇచ్చాం. అండ్ సింపుల్గా 0th ఇండెక్స్లో మనం ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో ఆ నోడ్ని ప్లేస్ చేస్తున్నాం.
నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ 15 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాను అనమాట. సో 15 అనే వాల్యూతో మళ్ళీ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో 15 అనే వాల్యూతో కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయిపోయి సో ఇక్కడ ఇంట్ కీ అని చెప్పేసి ఏదైతే పారామీటర్ ఉందో సో అందులోకి 15 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది. సో 15 అనే వాల్యూ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే సో మళ్ళీ ఆ 15 అనే కీ మీద హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తాం. సో 15 అనే కీ మీద సో ఇక్కడ కీ మాడ్యులర్ డివిజన్ సైజ్ ఉంది కదా, సో కీ వచ్చేసి 15 అండ్ అదేవిధంగా సైజ్ వచ్చేసి 5. సో 15 మాడ్యులర్ డివిజన్ 5. సో 5 3s are 15, మళ్ళీ 0 ఇండెక్స్ అనేది వస్తుంది. సో మళ్ళీ కీ మీద 15 అనే కీ మీద హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మళ్ళీ 0th ఇండెక్స్ వస్తుంది. సో ఇంతకుముందు 0th ఇండెక్స్లో 10 అనే కీని మ్యాప్ చేసాం. సో మళ్ళీ 0 సేమ్ ఇండెక్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, కొలిజన్ అనేది హ్యాండిల్ చేస్తాం. సింపుల్గా లింక్ లిస్ట్ చైనింగ్ చేస్తాం అనమాట. సో 0th ఇండెక్స్లోనే ప్రీవియస్గా ఉన్న 10 అనే నోడ్ ఉంటుంది అండ్ 10 అనే నోడ్ నెక్స్ట్ 15 అనే నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది. సో ఇంకో నోడ్ కూడా 0th ఇండెక్స్లో మ్యాప్ అయితే సో ఆ ఇండెక్స్ కూడా ఆ లింక్డ్ లిస్ట్లో జాయిన్ అవుతుంది అనమాట. సో సేమ్ ఇండెక్స్లో మల్టిపుల్ కీస్ అనేవి మ్యాప్ అవుతున్నప్పుడు సో త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా సో ఆ మ్యాప్ అవుతున్న లిస్ట్ అంతా కూడా ఆ ఇండెక్స్లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు 15 అనే కీ కూడా 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ ఆ 15 అనే నోడ్ కోసం నేను ఇంకో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది డైనమిక్గా క్రియేట్ చేస్తున్నాను. మెల్లాక్ అనే డైనమిక్ అలొకేషన్ ఫంక్షన్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ ఏం చేస్తున్నా, సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేసి దాని అడ్రస్ న్యూ నోడ్లో ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏదైతే మెమరీ క్రియేట్ చేసామో సో ఆ మెమరీలో నేను ఏం చేస్తున్నా, డేటాలో కీని ప్లేస్ చేస్తున్నా. సో డేటాలో వచ్చేసి 15 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ అనే పాయింటర్లో ఏం చేస్తున్నా, హ్యాష్ టేబుల్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నా. సో 0th ఇండెక్స్ అడ్రస్ అనేది ఇస్తున్నాం. ఏదైతే హ్యాష్ టేబుల్ ఇండెక్స్లో 0 అనే వాల్యూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నా. అండ్ మళ్ళీ ఏం చేస్తున్నా, ఆ నోడ్ని సింపుల్గా 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ జస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేసి ఆ నోడ్లో డేటా అనేది ఇస్తున్నాం. డేటాని నెక్స్ట్ని ఫిల్ చేస్తున్నాం. సో ఆ నోడ్ని మళ్ళీ 0th ఇండెక్స్లో ప్లేస్ చేయాలి, ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ అనేది 0 వచ్చింది కాబట్టి సో అది 0th ఇండెక్స్లో ఉన్న ప్రీవియస్ ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవ్వాలి, అదేవిధంగా 0th ఇండెక్స్లో ప్లేస్ అవ్వాలి. సో ఇక్కడ 0th ఇండెక్స్లో ఉన్న ప్రీవియస్ ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవుతుంది అండ్ ఫైనల్గా నోడ్ వచ్చేసి 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నట్టు కూడా ఈ లాస్ట్ లైన్ మీనింగ్ వస్తుంది అనమాట. హ్యాష్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్. సో హ్యాష్ టేబుల్ అనే అరేలో 0th ఇండెక్స్లో ఏదైతే న్యూ నోడ్ క్రియేట్ చేసామో 15 కోసం ఆ నోడ్ అనేది 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నాం అన్నట్టుగా మీనింగ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టైం ఇన్సర్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో థర్డ్ టైము 20 అనే వాల్యూతో ఇన్సర్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో 20 అనే వాల్యూతో కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా మళ్ళీ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. సో ఇన్సర్ట్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు సో ఇక్కడ కీలో 20 అనే వాల్యూ వస్తుంది. సో ఏదైతే ఇక్కడ 20 అనే యాక్చువల్ వాల్యూ కాల్ చేసాము సో అది కీ అనే పారామీటర్లోకి పాస్ అవుతుంది. సో ఫంక్షన్లోకి వాల్యూ వచ్చిన తర్వాత పారామీటర్లోకి వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఆ కీ మీద ఏదైతే కీలో 20 అనే వాల్యూ స్టోర్ అయిందో ఆ 20 అనే వాల్యూ మీద హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. కీ మాడ్యులర్ డివిజన్ సైజ్. సో 20 మాడ్యులర్ డివిజన్ 5 చేసినప్పుడు మళ్ళీ 5 4s are 20. సో మళ్ళీ మనకి 0th ఇండెక్స్ వస్తుంది. సో టోటల్గా 0th ఇండెక్స్కి 3 ఎలిమెంట్స్ మ్యాప్ అవుతున్నాయి. సో 3 ఎలిమెంట్స్ కొలైడ్ అవుతున్నాయి. సో అలా కొలైడ్ అవుతున్నారని అలా కొలిజన్ సిచ్యువేషన్ని మనం ఏం చేస్తున్నాం అంటే చైనింగ్ అంటే త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నాం. సో త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా ఏదైతే కొలిజన్ జరుగుతుందో సో ఆ కొలిజన్ని హ్యాండిల్ చేస్తున్నాం. సో మళ్ళీ 20 అనే నోడ్కి నేను మళ్ళీ డైనమిక్గా మెమరీ అనేది అలొకేట్ చేస్తున్నా. సో అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది మెల్లాక్ యూజ్ చేసి డైనమిక్గా క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన మెమరీలో ఏం చేస్తున్నా, స్ట్రక్చర్ వేరియబుల్స్లో ఉన్న డేటా అండ్ నెక్స్ట్ని ఫిల్ చేస్తున్నాం. సో డేటాలో సింపుల్గా 20 అనే వాల్యూని ఇస్తున్నా. సో 20 అనే కీని డేటాలో ప్లేస్ చేస్తున్నా అండ్ న్యూ నోడ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్ ఇండెక్స్. సో 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నా. సో ప్రీవియస్గా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సో వాటికి 0th ఇండెక్స్లో ఈ న్యూ నోడ్ నెక్స్ట్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో సింపుల్గా నేను ఏం చేశాను, నోడ్ని ఫిల్ చేశాను, నోడ్లో డేటాని నెక్స్ట్ని ఫిల్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ నోడ్ని 0th ఇండెక్స్లో ప్లేస్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా న్యూ నోడ్ని 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను ఏం చేశానంటే సో కొలిజన్ అనేది హ్యాండిల్ చేశాను. సో ఇక్కడ ఏదైతే 10 15 20 అని చెప్పేసి 3 నోడ్స్ ఇన్సర్ట్ చేసాము. సో 3 నోడ్స్కి కూడా 0 అనే ఇండెక్స్ వచ్చింది. సో 0 అనే ఇండెక్స్ వచ్చినప్పుడు
దాని మీనింగ్ ఏంటంటే 3 నోడ్స్ కొల్లిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో 0th ఇండెక్స్లోనే మల్టిపుల్ ఎలిమెంట్స్ మ్యాప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి కొల్లిజన్ అనేది జరుగుతుంది. సో ఆ కొల్లిజన్ని నేనేం చేస్తున్నా అంటే చైనింగ్ ద్వారా అవాయిడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా ఏదైతే కొల్లిజన్ జరుగుతుందో ఆ కొల్లిజన్ని హ్యాండిల్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఇన్సర్షన్ అనేది చేస్తాం. అదేవిధంగా త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా మనమైతే హ్యాండిల్ చేస్తాం. నెక్స్ట్ డిస్ప్లే చేద్దాం. సో ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో హ్యాష్ టేబుల్లో, సో దాన్ని ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. సో ఇక్కడ సింపుల్గా డిస్ప్లే చేయడం కోసం నేను డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సో ఇక్కడ ఏదైతే వాయిడ్ రిటర్న్ టైప్తో డిస్ప్లే అని చెప్పేసి ఫంక్షన్ క్రియేట్ చేసాము. సో ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఫంక్షన్ కాల్ అయినప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఇండెక్స్ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నా. సింపుల్గా ఇండెక్స్ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, సో i లెస్ దాన్ సైజ్. సో సైజ్ వచ్చేసి 5 కాబట్టి సో 0 to 4 వరకు లూప్ అనేది రన్ అవుతుంది. సో 0 less than 4, సో 0 less than 4 ట్రూ కాబట్టి సో కిందకి వచ్చేసి సో ఇక్కడ ఏం చేస్తున్నా టెంప్ అనే పాయింటర్ని క్రియేట్ చేస్తున్నా. సో టెంప్ అనే పాయింటర్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ హ్యాష్ టేబుల్ ఆఫ్ 0, i వాల్యూ 0 కాబట్టి సో 0లో ఉన్న వాల్యూని టెంప్ అనే పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. సో మళ్ళీ ఏం చేస్తున్నా ఇక్కడ i అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో 0th ఇండెక్స్లో ఏం స్టోర్ అయ్యాయి 0:, సో 0th ఇండెక్స్లో ఏం స్టోర్ అయ్యాయి అని చెప్పేసి చూపించడానికి సో ఇక్కడ 0 అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా ఏం చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్ కూడా ఇచ్చా ఫర్ లోపల. సో ఫర్ లూప్ లోపల వైల్ లూప్ కూడా ఇచ్చా. సో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో 0th ఇండెక్స్లో ఉన్న నోడ్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ కదా. సో 0th ఇండెక్స్లో మనకి ఆల్రెడీ నోడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అనమాట. సో టెంప్ అనేది పాయింట్అవుట్ అయింది 0th ఇండెక్స్కి. సో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో వైల్ లూప్ అనేది ట్రూ అవుతుంది. సో ప్రింట్ఎఫ్ నేను చేస్తున్నా సో ఇలా ఒక యారో సింబల్ ఇచ్చేసి టెంప్ డేటా. సో టెంప్ ఏదైతే 0th ఇండెక్స్లో ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ అయిందో సో ఆ నోడ్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నా 0 అనే ఇండెక్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నా టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో ఆ 0th ఇండెక్స్లోనే ఇంకా మల్టిపుల్ లింక్డ్ లిస్ట్ ఫామ్ అయింది కదా. సో టోటల్గా 0th ఇండెక్స్లో 3 నోడ్స్ ఉన్నాయి. సో 3 నోడ్స్ని ట్రావర్స్ చేయాలి మనం. సో దానికోసం నేను ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో మళ్ళీ సెకండ్ నోడ్కి టెంప్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో సెకండ్ నోడ్ కూడా నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి నేను చేస్తున్నా ఆ సెకండ్ నోడ్లో ఉన్న డేటాను కూడా ప్రింట్ చేస్తున్నా. సో సెకండ్ నోడ్కి పాయింట్అవుట్ అయింది కాబట్టి టెంప్ అని చెప్పేసి సో టెంప్ డేటా అని చెప్పేసి సెకండ్ నోడ్లో ఉన్న డేటాను కూడా ప్రింట్ చేస్తున్నా. మళ్ళీ ఏం చేస్తున్నా టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో ఇంకొక నోడ్ కూడా ఉంది కాబట్టి 0th ఇండెక్స్లో సో మళ్ళీ థర్డ్ నోడ్కి టెంప్ అనేది పాయింట్అవుట్ అవుతుంది. సో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో మళ్ళీ థర్డ్ నోడ్లో ఉన్న డేటాను కూడా ప్రింట్ చేస్తుంది. మళ్ళీ టెంప్ అనేది టెంప్ నెక్స్ట్కి పాయింట్అవుట్ అవుతుంది. సో 3 నోడ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నల్కి పాయింట్అవుట్ అవుతుంది టెంప్. సో ఈసారి ఏమవుతుంది వైల్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో వైల్ లూప్ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తున్నా మళ్ళీ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఓన్లీ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేసాం ఇప్పుడు. సో మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి సో i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో 1 less than 4, సో 1 less than 4 అనేది ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందికి వస్తుంది. సో కిందికి వచ్చిన తర్వాత ఆ టెంప్ అనే పాయింటర్ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇండెక్స్ పాయింట్అవుట్ అయిపోయి సో ఇక్కడ 1 అనేది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ వైల్ లూప్ అనేది చెక్ చేస్తాం. సో వైల్ లూప్లో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్, బట్ ఫస్ట్ ఇండెక్స్లో ఎటువంటి నోట్స్ అనేవి స్టోర్ చేయలేదు కాబట్టి సో వైల్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అలా ఫర్దర్గా 1, 2, 3, 4 మిగిలిన రిమైనింగ్ 4 ఇండెక్సెస్కి కూడా ఈ టెంప్ అనే కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో జస్ట్ వాటి ఇండెక్స్ వాల్యూస్ ఒకటి ప్రింట్ అవుతాయి. ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేసిన 3 ఎలిమెంట్స్ కూడా ఓన్లీ 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యాయి కాబట్టి సో 0th ఇండెక్స్లో స్టోర్ అయిన వాల్యూస్ మాత్రమే మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే సో ప్రింట్ లాస్ట్లో నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఏదైతే మనకి 3 నోట్స్ తర్వాత సో 3 నోట్స్ ప్రింట్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనకి నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 3 నోట్స్ తర్వాత లాస్ట్లో టెంప్ అనేది నల్కి పాయింట్అవుట్ అయి ఉంటుంది కాబట్టి ఫైనల్గా ప్రింట్ఎఫ్లో నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అదేవిధంగా సో ఈ వైల్ లూప్ ఏదైతే ఫెయిల్ అవుతుందో ఫెయిల్ అయిన ప్రతిసారి ఏమవుతాయంటే ఆ ఇండెక్స్లలో మనకి నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా. సో 0th ఇండెక్స్లో నేను చేశాను 20, 15, 10. సేవ్ అయితే 20, 15, 10 అని చెప్పేసి నేను ఇన్సర్ట్ చేశాను. సేమ్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యాను అనమాట. ఇంతకుముందు ఏమైంది కొలిజన్ జరిగినప్పుడు సేమ్ ఇండెక్స్లో వాల్యూ అనేది రీప్లేస్ అయింది, మల్టిపుల్ వాల్యూస్ అనేవి చూపించేవి కాదు.
సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి హ్యాండిల్ చేస్తున్నాను. సో ఏవైతే 10, 20, 15 సేమ్ ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయ్యాయో సో అవన్నీ కూడా త్రూ లింక్డ్ లిస్ట్ ద్వారా హ్యాండిల్ చేసి నేను ఈ విధంగా డిస్ప్లే చేశాను అనమాట. సో అన్ని 3 వాల్యూస్ 0th ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయ్యాయి కాబట్టి సో 0th ఇండెక్స్లో సో లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ద్వారా 3 నోడ్స్ని సేమ్ ఇండెక్స్లో మ్యాప్ చేసి ఇక్కడ అయితే డిస్ప్లే చేశాను. అండ్ రిమైనింగ్ ఇండెక్స్లో ఎటువంటి వాల్యూస్ అనేవి స్టోర్ చేయలేదు కాబట్టి సో అవన్నీ కూడా నల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా కొలిషన్ని మనం త్రూ లింక్డ్ లిస్ట్ అంటే చైనింగ్ అనే టెక్నిక్ ద్వారా హ్యాండిల్ చేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి చైనింగ్ ప్లస్ సర్చింగ్ అనమాట. సో హ్యాషింగ్లో సేమ్ మనం ఇంతకుముందు ఎలాగైతే చైనింగ్తో కొలిషన్స్ హ్యాండిల్ చేసామో సో ఆ విధంగా చైనింగ్, అదేవిధంగా సర్చింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో సేమ్ అంతే, stdio.h ఇంక్లూడ్ చేశాను అండ్ డైనమిక్ మెమరీ అలికేషన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెడర్ ఫైల్ కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ మ్యాక్రో వచ్చేసి సో అరే సైజ్ 5 తీసుకోవడం కోసం సో నేను ఇక్కడ సైజ్ అనే మ్యాక్రో తీసుకున్నా అండ్ వాల్యూ వచ్చేసి 5 ఇచ్చాను. సో దాని మీనింగ్ ఏంటంటే ప్రోగ్రాంలో ఎక్కడైతే సైజ్ అని చెప్పేసి ఉందో అక్కడంతా కూడా మొత్తం 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయడం కోసం మనం స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్ట్రక్ట్ అనే కీవర్డ్తో సో నోడ్ అని చెప్పేసి స్ట్రక్చర్ నేమ్ ఇచ్చాను. అండ్ లింక్డ్ లిస్ట్లో మనకి 2 థింగ్స్ ఉంటాయి కదా, సో ఒకటి డేటా అండ్ ఇంకో ఫీల్డ్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం. సో డేటా కోసం నేను ఇంటి డేటా అని చెప్పేసి వేరియబుల్ క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్ పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పేసి నెక్స్ట్ అనే నేమ్తో స్ట్రక్చర్ పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేశానంటే సో ఇక్కడ హ్యాష్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నల్ అని చెప్పేసి ఇచ్చాను, ఇనిషియలైజేషన్. ఏదైతే స్ట్రక్చర్తో అరే అనేది క్రియేట్ చేశాను హ్యాష్ టేబుల్ కోసం. అండ్ అరే నేమ్ వచ్చేసి హ్యాష్ టేబుల్ అండ్ సైజ్ వచ్చేసి 5 అనమాట. సో మ్యాక్రో అనేది రీప్లేస్ అవుతుంది. అండ్ ఇనిషియల్గా నల్ పెట్టేసాను అనమాట, అరేలో ఇనిషియల్గా నల్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్ కోసం అండ్ నెక్స్ట్ సర్చింగ్ కోసం అండ్ ఫైనల్గా డిస్ప్లే కోసం. టోటల్గా 3 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఫంక్షన్స్ ద్వారా మనం అయితే పర్ఫామ్ చేస్తాం అనమాట. ఇన్సర్ట్, సర్చ్ అండ్ డిస్ప్లే అనేది త్రూ దిస్ ఫంక్షన్స్ మనం పర్ఫామ్ చేస్తాం. సో మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక 4 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ డిస్ప్లే చేస్తున్నా అండ్ ఫైనల్గా ఒక ఎలిమెంట్ని మనం ఏవైతే మ్యాప్ చేసామో కీస్, సో అందులో ఒక కీని సెర్చ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ 4 ఎలిమెంట్స్ని అయితే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ 10 అనే వాల్యూతో నేను ఇన్సర్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో 10 అనే యాక్చువల్ వాల్యూ. సో ఇన్సర్ట్ అనే ఫంక్షన్లో సో ఇక్కడ ఏదైతే ఇంట్ కీ అని చెప్పేసి పారామీటర్ ఉందో సో ఆ పారామీటర్లోకి 10 అనే యాక్చువల్ వాల్యూ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ 10 అనే వాల్యూ ఇక్కడ కీ అనే పారామీటర్లో పాస్ అవుతుంది. సో కీ వచ్చిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం అంటే కీ మీద హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. సో ఏదైతే 10 అనే కీ ఉందో సో దాని మీద నేను ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తాను. సో హ్యాష్ ఫంక్షన్ ఎలా అప్లై చేస్తామంటే కీ మాడ్యులార్ డివిజన్ సైజ్ అనమాట. సో కీ మాడ్యులార్ డివిజన్ సైజ్ ఆఫ్ అరే. సో ఎంత సైజ్ అయితే డిక్లేర్ చేసామో సో ఆ సైజుతో మనం కీని మాడ్యులార్ డివిజన్ చేయాలి. సో ఇక్కడ 10 మాడ్యులార్ డివిజన్ అనేది 5తో చేసినప్పుడు ఏమవుతుంది, రిమైండర్ ఆబ్వియస్గా 0 వస్తుంది. 5 2s are 10 అండ్ రిమైండర్లో ఉన్న వాల్యూ కన్సిడర్ చేస్తాం కాబట్టి సో రిమైండర్లో 0 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే 0 అనే ఇండెక్స్లో హ్యాష్ టేబుల్లో 0 అనే ఇండెక్స్లో 10 అనే కీని మ్యాప్ చేయాలి అన్నట్టుగా దాని మీనింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నోడ్ క్రియేట్ చేస్తున్నా. సో 10 అనే కీ కోసం నోడ్ క్రియేట్ చేస్తున్నా. నోడ్ ఎలా క్రియేట్ చేస్తున్నా అంటే ఫస్ట్ డైనమిక్గా నేను మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నా మెల్లాక్ యూజ్ చేసి అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో స్ట్రక్ట్ నోడ్లో ఏదైతే డేటా అండ్ పాయింటర్ ఉందో సో ఆ సైజ్ బేస్ చేసుకొని నేను మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ చేస్తున్నాను. ఎందులో అలొకేట్ చేస్తున్నా అంటే న్యూ నోడ్ అని చెప్పేసి న్యూ నోడ్ అనే వేరియబుల్లో ఇక్కడ ఏదైతే పాయింటర్ క్రియేట్ చేసామో న్యూ నోడ్ అని చెప్పేసి సో న్యూ నోడ్లో మనం క్రియేట్ చేసిన అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత ఆ నోడ్లో ఏదైతే క్రియేట్ చేసామో నోడ్ మెమొరీలో ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో సో స్ట్రక్చర్ వేరియబుల్స్లో మనకి ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నాయి కదా. సో ఆ నోడ్లో సింపుల్గా ఏం చేస్తాం, ఆ మెంబర్స్ని ఫిల్ చేస్తాం. సో ఆ డేటాలో కీ అనే వాల్యూ ప్లే చేస్తాం అండ్ నెక్స్ట్లో ఏం చేస్తా అంటే
ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాను. జస్ట్ ఆ డేటాని ఇండెక్స్ని నెక్స్ట్ని జస్ట్ ఫిల్ చేస్తాను అనమాట. సో డేటాలో కీ అనే వాల్యూ ఇస్తాను అండ్ నెక్స్ట్లో వచ్చేసి ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాను. ఇండెక్స్ అడ్రస్ అనేది ఇస్తాను. సో ఇక్కడ హ్యాష్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నెక్స్ట్లో స్టోర్ చేస్తున్నాను. న్యూ నోడ్ నెక్స్ట్లో స్టోర్ చేస్తున్నాను. అండ్ ఆ నోడ్ని ఏం చేస్తున్నా, ఆ ఇండెక్స్లో ఆ పర్టికులర్ ఇండెక్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో సో ఆ ఇండెక్స్లో ఆ నోడ్ని అయితే ప్లేస్ చేస్తున్నాం. న్యూ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ని 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తాం. సో 0th ఇండెక్స్లో ఏమవుతుంది, 10 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నా సెకండ్ టైం. సో ఈసారి వచ్చి 15 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాం. సో మళ్ళీ ఏమవుతుంది, సో ఇక్కడ డైరెక్ట్ 15 అనే వాల్యూ కీ అనే పారామీటర్లోకి పాస్ అవుతుంది అనమాట. సో కీ అనే వాల్యూలోకి పాస్ అయిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తామంటే హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. సో హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం 15 మీద. సో ఇక్కడ 15 మాడ్యులర్ డివిజన్ 5 చేసినప్పుడు సో 5 3s are 15. సో మళ్ళీ 0 ఇండెక్సే వస్తుంది. సో కొల్యూజన్ అనేది ఇక్కడ చైనింగ్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి సో మనకేం ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో డైరెక్ట్గా 0th ఇండెక్స్లోనే చైనింగ్ రిప్రజెంటేషన్లో వచ్చేస్తుంది 15 అనేది. సో మళ్ళీ 15 నోడ్కి కూడా నేను ఏం చేస్తున్నా అంటే డైనమిక్గా మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నా మెల్లాక్ యూజ్ చేసి. అండ్ అలా క్రియేట్ చేసిన మెమొరీలో నేను ఏం చేస్తున్నా అంటే న్యూ నోడ్ డేటాలో 15 అనే కీని ప్లేస్ చేస్తున్నా అండ్ నెక్స్ట్లో ఆ ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నా. సో ప్రీవియస్గా ఏదైతే వాల్యూ ఉంటుందో 0th ఇండెక్స్లో దానికి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నాం. అండ్ ఫైనల్గా ఆ నోడ్ని ఏదైతే ఇండెక్స్ కనుక్కున్నామో ఆ ఇండెక్స్లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 15 అనేది సో 10కి పాయింట్అవుట్ అవుతుంది. సో ఈ విధంగా 10కి పాయింట్అవుట్ అవుతుంది. సో న్యూ నోడ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్ ఇండెక్స్. సో హ్యాష్ టేబుల్ ఇండెక్స్లో ఆల్రెడీ మనకు 10 ఉంది. సో న్యూ నోడ్ నెక్స్ట్ 15 నెక్స్ట్ అనేది 0th ఇండెక్స్లో ఉన్న ప్రీవియస్ ఎలిమెంట్కి పాయింట్అవుట్ అవుతుంది. సో ప్రీవియస్గా 10 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి సో 15 అనేది 10కి పాయింట్అవుట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 15ని 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నాం. న్యూ నోడ్ని హ్యాష్ టేబుల్లో 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తాం. సో మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ థర్డ్ టైం 20 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాం. సో 20 అనే వాల్యూతో కాల్ చేసినప్పుడు మళ్ళీ 20 మీద హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. సో 20 మీద హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు 5 4s are 20 కాబట్టి సో మళ్ళీ ఇండెక్స్ అనేది 0 వస్తుంది. సో మళ్ళీ 20 అనే నోడ్ కోసం మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేశాను. సో అలా క్రియేట్ చేసిన మెమరీలో న్యూ నోడ్లో ఏం చేస్తానంటే డేటాలో 20 అనే వాల్యూ ప్లేస్ చేస్తాను అండ్ న్యూ నోడ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్ ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాను. సో న్యూ నోడ్ నెక్స్ట్ సో ఏదైతే 20 ఉందో సో 20 నెక్స్ట్ అనేది 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తాం. సో 0th ఇండెక్స్లో ఆల్రెడీ 15 10 ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా 15కి పాయింట్అవుట్ అవుతుంది అనమాట. అండ్ ఆ 20ని తీసుకొని 0th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నా 20 అనే నోట్ని. సో అప్పుడు ఈ రిప్రజెంటేషన్ వస్తుంది ఫైనల్గా. నెక్స్ట్ ఇంకో 4th ఎలిమెంట్ కూడా ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా 25 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ 25 మాడ్యులర్ డివిజన్ 5 చేసినప్పుడు 5 5s are 20. సో మళ్ళీ 0th ఇండెక్సే వస్తుంది. దానికి కూడా నేను డైనమిక్ మెమరీ అలిగేట్ చేస్తున్నా సింగిల్ బ్లాక్. అలా క్రియేట్ చేసిన మెమరీలో డేటాలో 25 ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్లో 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ చేస్తున్నా అండ్ ఆ ఇండెక్స్లో ఈ వాల్యూ అనేది ప్లేస్ చేస్తున్నా నోడ్. సో 25 అనేది ప్లేస్ చేస్తున్నా. 25 నెక్స్ట్ అనేది 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయింది. సో 0th ఇండెక్స్లో ఆల్రెడీ 20 15 10 ఉన్నాయి కాబట్టి సో 20కి పాయింట్అవుట్ అవుతుంది. ఫైనల్గా ఈ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది 25 20 15 10. సో ఈ విధంగా రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే డిస్ప్లే చేస్తున్నా ఇక్కడ. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత డిస్ప్లే చేస్తున్నా. సో డిస్ప్లే చేసినప్పుడు డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సింపుల్గా ఇంతకుముందు ఎలా అయితే ఇండెక్స్ అండ్ ఆ ఇండెక్స్లో ఉన్న లింక్డ్ లిస్ట్ మొత్తం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో i = 0 i less than size అంటే 0 to 4 వరకు కూడా లూప్ అనేది రన్ అవుతుంది. సో 0 to 4 వరకు లూప్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే టెంప్ అనే పాయింటర్లో 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో టెంప్ అనే పాయింటర్ హ్యాష్ టేబుల్లో 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా i వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో 0th ఇండెక్స్లో అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నా 0 అనే వాల్యూ. నెక్స్ట్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో టెంప్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ ఎందుకంటే టెంప్ అనేది 0th ఇండెక్స్లో ఫస్ట్
నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది. సో ఫస్ట్ నోడ్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది అండ్ టెంప్ డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో 25 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో 0th ఇండెక్స్లో 25 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ప్రింట్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిపోయి నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ అనేది మళ్ళీ 20కి పాయింట్ అవుతుంది. సో 20 కూడా నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో 20 కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో 20 కూడా ప్రింట్ అవుతుంది. మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ అనేది 15కి పాయింట్ అవుట్ అవుతుంది. సో 15 కూడా నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి 15 కూడా ప్రింట్ అయిపోతుంది. సో 15 కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెంప్ ఈజ్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్. సో 10కి పాయింట్ అవుట్ అవుతుంది. సో 10కి పాయింట్ అవుట్ అయిన తర్వాత 10 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో 10 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ టెంప్ అనేది టెంప్ నెక్స్ట్కి పాయింట్ అవుతుంది. సో టెంప్ నెక్స్ట్ అనేది నల్ కాబట్టి సో 10 తర్వాత ఎటువంటి నోడ్ అనేది లేదు కాబట్టి ఏమవుతుంది, వైల్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో వైల్ లూప్ బ్రేక్ అయిపోయి వైల్ లూప్ బయటికి వచ్చేస్తుంది. సో వైల్ లూప్ బయట ఏమో మనకి నల్ అని చెప్పేసి ఉంది. సో ఫైనల్గా నల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట మొత్తం 0th ఇండెక్స్లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి సో నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, 4th ఇండెక్స్లో జస్ట్ నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి సో జస్ట్ డిస్ప్లే వరకు అయితే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 25, 20, 15, 10 నల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, 4th ఇండెక్స్లో మనం ఎటువంటి వాల్యూస్ అనేవి స్టోర్ చేయలేదు కాబట్టి వాటిలో నల్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పామో 25, 20, 10 నల్ అని చెప్పేసి సేమ్ అదే రిప్రజెంటేషన్లో మనకి ప్రింట్ అయింది ఇక్కడ 25, 20, 15, 10 నల్. సో ఏదైతే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసామో ఆర్డర్లో సేమ్ అదే రిప్రజెంటేషన్లో మనకైతే ప్రింట్ అయిపోయింది 0th ఇండెక్స్లో. సో 4 ఎలిమెంట్స్ 0th ఇండెక్స్కే పాయింట్ అవుట్ అయ్యాయి కాబట్టి కొల్లిజన్ జరిగింది కాబట్టి సో ఆ కొల్లిజన్ నేనేం చేశాను అంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి హ్యాండిల్ చేశాను. హ్యాండిల్ చేసినప్పుడు ఏమైంది, లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో 0th ఇండెక్స్ పాయింట్ అవుట్ అయిన నోట్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయాయి. అండ్ మిగతా ఇండెక్స్లో ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి సో ఆ ఇండెక్సెస్లో నల్ అని చెప్పేసి ప్రింట్ అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ 15 అనే కీ కోసం సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్ ఆఫ్ కీ అని చెప్పేసి సో 15 అనే వాల్యూని పాస్ చేస్తున్నా సెర్చ్ ఫంక్షన్లోకి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఆ వాల్యూకి ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో 15 మాడ్యులర్ డివిజన్ 5 చేసినప్పుడు ఏమవుతుంది, 5 3 15 0 వస్తుంది. సో ఇండెక్స్లో 0 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. 0 అనే వాల్యూ స్టోర్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఆ ఇండెక్స్కి టెంప్ అనే పాయింటర్ని పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నా. సో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో 0th ఇండెక్స్కి టెంప్ అనే పాయింటర్ పాయింట్ అవుట్ చేస్తున్నా. సో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో ఇఫ్ టెంప్ డేటా ఈక్వల్స్కి రిటర్న్ 1. సో ఫస్ట్ 25 పాయింట్ అవుట్ అవుతుంది. సో టెంప్ డేటా నాట్ ఈక్వల్స్ టు జీ కాబట్టి సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. సో టెంప్ అనేది మళ్ళీ 20కి పాయింట్ అవుట్ అవుతుంది. సో 20 కూడా నాట్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్లో టెంప్ డేటా ఈక్వల్స్ టు కీ. సో టెంప్ డేటా 20 ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ టెంప్ అనేది నెక్స్ట్కి పాయింట్ అవుట్ ఇలా వేస్తాం. సో ఇప్పుడు టెంప్ 15కి పాయింట్ అవుట్ అవుతుంది. సో 15 నాట్ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి సో మళ్ళీ టెంప్ డేటా ఈక్వల్స్ టు కీ. సో టెంప్ డేటా అండ్ కీ సేమ్. సో టెంప్ డేటా అండ్ కీలో ఇచ్చిన 15 సేమ్ కాబట్టి సో రిటర్న్ 1. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో 1ని రిటర్న్ చేస్తాం. సో 1 రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ ఇక్కడ ట్రూ అవుతుంది. ట్రూ అయిపోయి సో ఎలిమెంట్ 15 ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో రన్ చేసినప్పుడు సో ఇక్కడ ఫైనల్గా ఎలిమెంట్ 15 ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఏదైతే 15 కోసం సెర్చ్ చేసామో సో 15 అనే ఎలిమెంట్ కూడా సో ఇక్కడ ఎలిమెంట్ 15 ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయింది అండ్ ప్రీవియస్ రిప్రజెంటేషన్. సో టోటల్గా ఈ విధంగా చైనింగ్ అండ్ సర్చింగ్ అనేది చేస్తాం. సో చైనింగ్ అండ్ సర్చింగ్ అనమాట. సో ఇది కంప్లీట్గా మనకు చైనింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసి సో ఇంకో టెక్నిక్ ఉంది మనకి, కొలిషన్ హ్యాండ్లింగ్ టెక్నిక్, లీనియర్ ప్రోబింగ్ అని చెప్పేసి. సో ఆ కొలిషన్ హ్యాండ్లింగ్ టెక్నిక్ కూడా చూద్దాం. సో చైనింగ్ ఆల్రెడీ చూసాం కదా. చైనింగ్లో ఏం జరుగుతుందంటే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో కొలిషన్ అనేది హ్యాండిల్ చేస్తాం. సో లీనియర్ ప్రోబింగ్లో ఎలా హ్యాండిల్ చేస్తామని చెప్పేసి చూస్తే
సపోజ్ ఇప్పుడు 0th ఇండెక్స్కి 10 అనే వాల్యూ మ్యాప్ అయిందని అనుకోండి. సో 10 అనే వాల్యూని ఏం చేస్తాం, 0th ఇండెక్స్కి మ్యాప్ చేస్తాం. మళ్ళీ 20 అనే వాల్యూ కూడా 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ అయితే కొలిజన్ జరుగుతుంది. సో అలా కొలిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది, హ్యాండిల్ చేయకపోతే ఆ 10 అనే వాల్యూ రీప్లేస్ అయిపోయి 20 అనే వాల్యూ మనకి చూపిస్తుంది అనమాట. సో అలా చూపించకూడదు అంటే మనం ఏం చేయాలి, కొలిజన్ని హ్యాండిల్ చేయాలి. చైనింగ్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే లింక్డ్ లిస్ట్ ద్వారా సో లిస్ట్ అంతా కూడా వస్తుంది. బట్ ఇక్కడ లీనియర్ ప్రోబింగ్లో ఏమవుతుంది అంటే, సో 0th ఇండెక్స్లో ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇండెక్స్లో ఆ ఎలిమెంట్ని మ్యాప్ చేస్తాం. సో ఫస్ట్ ఇండెక్స్లో మ్యాప్ చేస్తాం. సపోజ్ ఫస్ట్ ఇండెక్స్లో కూడా ఏదైనా ఎలిమెంట్ ఉంటే సెకండ్ ఇండెక్స్లో మ్యాప్ చేస్తాం. సెకండ్ ఇండెక్స్లో కూడా ఉంటే థర్డ్ ఇండెక్స్లో మ్యాప్ చేస్తాం. సో ఆ విధంగా సేమ్ ఇండెక్స్కి పాయింట్అవుట్ అయిన మల్టిపుల్ ఎలిమెంట్స్ని సో వాటి నెక్స్ట్ ఇండెక్సెస్లో స్టోర్ చేస్తాం అనమాట లీనియర్ ప్రోబింగ్లో. సో ఇక్కడ కొలిజన్ జరిగినప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎంటీ స్లాట్లో, సో అది ఫస్ట్ ఇండెక్స్ కావచ్చు, సెకండ్ ఇండెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నెక్స్ట్ ఎంటీ స్లాట్ ఎక్కడ ఉంటే ఏదైతే పాయింట్అవుట్ చేస్తుందో ఇండెక్స్కి దాని నెక్స్ట్ ఎంటీ స్లాట్ ఎక్కడైతే ఉంటుందో సో ఆ ఎంటీ స్లాట్లో కీని మ్యాప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ దానికోసం ఇండెక్స్ +1 మాడ్యులర్ డివిజన్ సైజ్ చేస్తాం. సో ఇండెక్స్ +1 ఎందుకు చేస్తామంటే, సో నెక్స్ట్ ఎంటీ స్లాట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇండెక్స్ +1 మాడ్యులర్ డివిజన్ సైజ్ అనేది చేస్తాం. సో ఇక్కడ సింపుల్గా మళ్ళీ నేను ఏం చేశానంటే మ్యాక్రో యూజ్ చేశాను సైజ్ అని చెప్పేసి, అండ్ సైజ్ ఉన్న ప్రతి చోట 5 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. అండ్ సింపుల్గా అరేతో హ్యాష్ టేబుల్ అనేది క్రియేట్ చేశా. సో అరే నేమ్ వచ్చేసి హ్యాష్ టేబుల్ అండ్ సైజ్ వచ్చేసి 5. సో సింపుల్గా ఇన్సర్ట్ డిస్ప్లే అని చెప్పేసి 2 ఫంక్షన్స్ తీసుకున్నా అండ్ 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, 10, 15, 20 అని చెప్పేసి. సో ఇన్సర్ట్ 10 అన్నప్పుడు ఏమవుతుంది, సో కీలోకి 10 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, కీ పర్సంటేజ్ కీ మాడ్యులర్ డివిజన్ సైజ్ అంటే 10 మాడ్యులర్ డివిజన్ 5 చేస్తాం. సో చేసినప్పుడు ఏమవుతాయి, 5 2 10 ఇండెక్స్లో 0 స్టోర్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, వైల్ హ్యాష్ టేబుల్ ఆ 0th ఇండెక్స్లో ఏదైనా ఎలిమెంట్ ఉందా లేదంటే ఎంటీగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. వైల్ కండిషన్లో హ్యాష్ టేబుల్ ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. సో నాట్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో హ్యాష్ టేబుల్ ఇండెక్స్లో ఏదైనా వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో అలా వాల్యూ ఏదైనా ఉందంటే ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇండెక్స్లో స్టోర్ చేస్తాం అనమాట. సో అలా వాల్యూ అనేది ఏం లేకపోతే ఏం చేస్తాం, సింపుల్గా హ్యాష్ టేబుల్ ఇండెక్స్లో స్టోర్ చేస్తాం కీని. సో ఇక్కడ హ్యాష్ టేబుల్ ఇండెక్స్, సో హ్యాష్ టేబుల్ ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. సో 0th ఇండెక్స్లో నాట్ ఈక్వల్స్ టు 0. సో 0th ఇండెక్స్ ఏదైతే ఉందో అది 0కి ఈక్వల్ కాకూడదు అనమాట. సో అలాగైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయిపోయి ఏమవుతుంది, సో ఆ ఇండెక్స్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోయి నెక్స్ట్ ఎంటీ స్లాట్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో మనకి ఇనిషియల్గా ఏమవుతాయంటే ఆ ఇండెక్సెస్లో 0 అనే వాల్యూస్ ఉంటాయి. సో ఇనిషియల్గా 0 ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సో 0th ఇండెక్స్లో 10 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 15. సో 15 ఇన్సర్ట్ చేసినప్పుడు సేమ్ 15 కూడా 5తో మాడ్యులర్ డివిజన్ చేస్తాం. సో 5తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఇండెక్స్ 0 వస్తుంది. సో ఇండెక్స్ 0 వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ఇండెక్స్కే పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కొలిజన్ అనేది జరుగుతుంది. సో కొలిజన్ ఎలా హ్యాండిల్ చేస్తామంటే ఇక్కడ వైల్ కండిషన్లో నేను ఏం చేస్తున్నా, సో 0th ఇండెక్స్లో ఏదైనా ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నా. సో హ్యాష్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ట్రూ కదా ఇది. సో హ్యాష్ టేబుల్ ఆఫ్ 0లో నాట్ ఈక్వల్స్ టు 0. సో ఆల్రెడీ 10 ఉంది. సో 0కి నాట్ ఈక్వల్స్ టు హ్యాష్ టేబుల్ ఇండెక్స్ అనేది 0కి నాట్ ఈక్వల్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ 10 అనేది ఇన్సర్ట్ చేసాం. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయిపోయి సో ఇండెక్స్ +1 మాడ్యులర్ డివిజన్ సైజ్. సో ఇండెక్స్ ఏంటి 0. సో 0 + 1. సో ఆల్రెడీ ఇండెక్స్ 0 కాబట్టి సో 0 + 1 సో మాడ్యులర్ డివిజన్ 5 చేస్తాం. సో 0 + 1 అంటే 1 మాడ్యులర్ డివిజన్ 5 చేసినప్పుడు సో ఇక్కడ ఇండెక్స్ అనేది 1 వస్తుంది. సో ఫస్ట్ ఇండెక్స్ అనేది వస్తుంది ఇక్కడ ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది 1 వస్తుంది. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తాం, హ్యాష్ టేబుల్ ఆఫ్ 1 ఫస్ట్ ఇండెక్స్ అనేది 0 కాబట్టి సో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయి సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో 15 అనే వాల్యూని ప్లేస్ చేస్తాం. సో మళ్ళీ 20. సో 20కి కూడా 5తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు సో సేమ్ 0 ఇండెక్స్ ఇస్తుంది. సో 0th ఇండెక్స్లో మనకు ఆల్రెడీ వాల్యూ ఉంది కాబట్టి సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ట్రూ అయిపోయి ఫస్ట్ ఇండెక్స్కి చెక్ చేస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్లో కూడా వాల్యూ ఉంది కాబట్టి సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో మళ్ళీ 1 + 1. సో సెకండ్ ఇండెక్స్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో సెకండ్ ఇండెక్స్ అనేది ఈ సెకండ్ ఇండెక్స్కి ఈ వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో సెకండ్ ఇండెక్స్లో 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసి సో త్రూ ఫర్ లూప్ మనం ఏం చేస్తామంటే హ్యాష్ టేబుల్ని
ప్రింట్ చేస్తాం, డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో అవుట్పుట్ అనేది, సో మనకి సైజ్ వచ్చేసి 5 కాబట్టి సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 0th ఇండెక్స్లో 10ని స్టోర్ చేశా, 10ని మ్యాప్ చేశా. సో మళ్ళీ 15 కూడా 0th ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎంటీ స్లాట్ ఏముంది, 0th ఇండెక్స్ తర్వాత ఫస్ట్ ఇండెక్స్ ఎంటీ స్లాట్ ఉంది. సో 15ని ఫస్ట్ ఇండెక్స్లో మ్యాప్ చేసాం. మళ్ళీ 20 ఇండెక్స్ కూడా 0th ఇండెక్స్కి పాయింట్ అవుట్ అయింది. సో 0th ఇండెక్స్ ఎంటీ లేదు కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ ఎంటీ ఉందేమో అని చెక్ చేశాను. సో ఫస్ట్ ఇండెక్స్ కూడా ఎంటీ లేదు కాబట్టి సెకండ్ ఇండెక్స్ ఎంటీ ఉందేమో అని చెక్ చేశాను. సో సెకండ్ ఇండెక్స్ ఎంటీ ఉంది కాబట్టి 20 అనే వాల్యూని సెకండ్ ఇండెక్స్లో ప్లేస్ చేసి, అండ్ రిమైనింగ్ ఏం ప్లేస్ చేయలేదు కాబట్టి రిమైనింగ్ ఇండెక్సెస్లో 0 అని చెప్పేసి డిస్ప్లే. సో ఈ విధంగా ఏం చేస్తామంటే చైనింగ్ అండ్ సర్చింగ్ అనేది చేస్తాం. అండ్ ఇక్కడ కొలిజన్ హ్యాండ్లింగ్ టెక్నిక్లో లీనియర్ ప్రోబింగ్ అనేది ఈ విధంగా పర్ఫామ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఎంటీ స్లాట్స్ ఏవైతే ఉంటాయో అందులో ప్లేస్ చేస్తాం అనమాట. సేమ్ ఇండెక్స్కి ఏవైతే పాయింట్ అవుట్ అవుతున్నాయో మల్టిపుల్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఎంటీ స్లాట్ ఫైండ్ అవుట్ చేసి, సో ఆ ఎంటీ స్లాట్స్లో నెక్స్ట్ ఎంటీ స్లాట్స్లో ఆ ఎలిమెంట్ని ప్లేస్ చేస్తాం. సో ఇది కంప్లీట్గా హ్యాషింగ్ గురించి. థ్యాంక్ యూ.